చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తెలుగుదేశం పార్టీ రాయలసీమ. తెలుగుదేశం పార్టీ పూర్వం రాయలసీమ ఎలా ఉండేది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ పాలనలో రాయలసీమ ఎలా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీగానే ఉండే అంతకుముందు ఏ నాయకుడు పరిపాలించినా రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని బానిసలుగా చేసుకుని రాజకీయం నడిపిన వైనం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత విద్య, వైద్యం, అభివృద్ధి పలు రకాలుగా రాయలసీమ వాసులని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రయత్నం. అలాగే ఇరిగేషన్ అనేక ప్రాజెక్టులు ప్రారంభించి రాయలసీమ రైతులకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆఖరికి పులివెందుల లాంటి నియోజకవర్గానికి కూడా తాగునీరు, సాగునీరు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ పరిస్థితిలో గతంలో మహానాడు తిరుపతి ప్రాంతంలో జరుపుకున్నారు. అలాగే ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు హిందూపూర్ నుంచి పోటీ చేసి గెలుస్తూనే వస్తున్నారు. అక్కడ రామారావు తర్వాత హరికృష్ణ గారు, హరికృష్ణ తర్వాత బాలకృష్ణ గారు. అలా ఇప్పుడు తొలిసారిగా కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకోబోతా ఉంది. అది పండగ వాతావరణంలో జరుపుకోబోతా ఉంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమకి తెలుగుదేశం పార్టీ వల్ల జరిగిన మేళ్లు, ప్రయోజనాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాయలసీమ వాసి కామన్ మ్యాన్ ఉన్నారు. తనడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థిగా, రాయలసీమ వాసిగా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత, ఆవిర్భావానికి ముందు రాయలసీమ పరిస్థితి ఏంటి, ఇప్పటి రాయలసీమ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ పాలనలో ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ కాకుండా ఇతర రాజకీయ పార్టీల పాలనలో రాయలసీమ ఎలా ఉండేది, స్పందించమంటే ఎలా స్పందిస్తారు? ఒకటండి, మేమంతా 2000 జనరేషన్ పిల్లలు. తెలుగుదేశం పార్టీ 1982లో పెట్టడం జరిగింది. ఒకసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే, మనం చూసుకున్నట్లయితే, నేను చదివిన రోజుల నుంచి కావచ్చు, నేను పెద్దలు కొంతమంది ఈ అనుభవజ్ఞులతో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించుకొని చెప్తున్నానండి. ఏంటంటే, ఈరోజు మనం చూసుకుంటే రాయలసీమ అంటే రతనాల సీమ అంటారు, రాయలేలిన సీమ రాయలసీమ అని చెప్పి అంటారు. ఎంతో ఘనమైన చరిత్ర గల సీమ రాయలసీమ. ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలమైనది రాయలసీమ, ఎన్నో పర్యాటక కేంద్రాలకి నిలమైనది రాయలసీమ. ఈరోజు మనం కలియుగ దైవంగా చెప్పుకునే ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైనది రాయలసీమ. అదేవిధంగా దేవుని గడప, తొలి కడపగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఎన్నో కీర్తనలు, 33,000 సంకీర్తనలు రాసిన అన్నమయ్య లాంటి మహానుభావులు పుట్టింది రాయలసీమ. అదేవిధంగా మనం చెప్పుకుంటే లేపాక్షి కావచ్చు, యాగంటి కావచ్చు, అహోబిలం కావచ్చు, ఈ విధంగా గండికోట కావచ్చు, ఇలాంటి ఎన్నో చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మనం చెప్పుకుంటే భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించిన నీలం సంజీవరెడ్డి లాంటి వాళ్ళు రాయలసీమ వాసులు. అదేవిధంగా మనం చెప్పుకుంటే కమ్యూనిస్టు లీడర్లో తొలితరం నాయకుల్లో గుర్తుకొచ్చే తరిమేల నాగిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి ఎంతోమంది మహానుభావులు, మహనీయులు, రాజకీయ నాయకులు రాయలసీమ గడ్డపైన పుట్టడం జరిగింది. అంత గణనీయమైన రాయలసీమ మనం మాటల్లో చెప్పుకోవడానికి బాగుంది, కానీ అక్కడ పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేటివి ఒకప్పుడు. ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పెట్టకముందు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అని ఎందుకు అంటున్నామంటే, మనకు భారతదేశానికి 1947లో స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో రాయలసీమ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం జరిగింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేయడం, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడడం, ఆనాడు కర్నూలు రాజధానిగా ఉండడం, ఆ తర్వాత మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ, అదేవిధంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఈ 3 ప్రాంతాలు కలిసి ఈ విధంగా ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడడం. అది 1956 నుంచి అప్పుడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలిస్తున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి తీసుకున్న ఎంతోమంది రాయలసీమకు సంబంధించిన వాళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ పెట్టకముందు. కానీ ఏ నాయకుడు కానీ అక్కడ ప్రజల గురించి, వాళ్ళ పరిస్థితుల స్థితిగతులను మార్చడం గురించి ఏ రాజకీయ నాయకుడు ఆలోచించలేదు. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేదంటే, రాజకీయం అంటే ఎవరో ఉన్నారు, ఓట్లు వేశారు, మనం వెళ్ళి కూర్చుంటున్నాం. ఇక్కడ ఏంటంటే మన చేతుల్లో ఉన్నారు, వీళ్ళు మన కింద పనులు, మన వాళ్ళు ఎట్టే ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాడు పాలకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి మనం చూసుకుంటే రాయలసీమ పైన ప్రత్యేక చొరవ. ఆయన ఆ రోజు కంటెస్ట్ చేసినప్పుడు కూడా 1983 ఎలక్షన్లో తిరుపతి నుంచి, రాయలసీమకు సంబంధించిన తిరుపతి నుంచి కంటెస్ట్ చేయడం, అదేవిధంగా గుడివాడ నుంచి మళ్ళీ గుడివాడ సీటు ఆయన నిలబెట్టుకొని తిరుపతికి రాజీనామా చేసి అక్కడ ఒక వ్యక్తిని, సాధారణ వ్యక్తిని పెట్టి గెలిపించడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి.
అదేవిధంగా మళ్ళీ 1988 ఎలక్షన్లో హిందూపురాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు హిందూపురం ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది. అదేవిధంగా ఆనాడు ఆయన రాయలసీమలో పుట్టకపోయినా రాయలసీమ ప్రజలు తనను ఆదరించిన విధానాన్ని చూసి ఈ రాయలసీమలో ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఈ రాయలసీమ అనేది రతనాల సీమ. నిజంగానే మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం, ఇక్కడ వాన పడితే ఇక్కడ భూమిలో నుంచి రతనాలు వస్తాయని. అది కాదు, నిజంగా నీళ్ళు అందిస్తే ఈ భూమిపై నీళ్లను పారించగలిగితే నిజంగా ఇక్కడ రతనాలు పండించగల సత్తా ఇక్కడ రైతులకు ఉంది అని చెప్పి ఎన్టీ రామారావు గారు నమ్మారు. అంతకుముందు వరకు ఏ రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కూడా ఆలోచించిన రోజుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆలోచించి, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఆలోచించి, కాలువల గురించి ఆలోచించి ఈ రాయలసీమను ఎట్లయినా సస్యశ్యామలం చేయాలని మనం చెప్పుకుంటే ఎన్నో ప్రాజెక్టులు, తెలుగు గంగా అనే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టడం జరిగింది. ఈ తెలుగు నేలపైన తొలిసారి గంగను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు గారు. అది రాయలసీమ నేలపై నుంచి పరిపాలించారు. తెలుగు గంగ ద్వారా రాయలసీమలో తాగు, సాగునీరు, అదేవిధంగా పక్క రాష్ట్రం చెన్నైకి తాగునీరు అందించడం జరిగింది. ఇది గొప్ప బృహత్తర కార్యక్రమం. అదేవిధంగా ఎన్నో నదులు అనుసంధానం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలకి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రి నీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ఇలాగ ఎన్నో పథకాలు, ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకి రూపకల్పన చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కంటిన్యూ చేసి ఎన్నో ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, బ్రాంచ్ కెనాల్ కావచ్చు, చిన్న చిన్న రిజర్వాయర్స్ కావచ్చు, చెక్ డ్యామ్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టి ఈ రాయలసీమ పైన నీళ్లుని పారించడానికి ముఖ్యంగా పూనుకున్నది ఇరిగేషన్కి మేజర్ 99% చేసింది తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పగలుగుతాం. ఆ విధంగా ఇవ్వడం వల్ల ఈరోజు మనం చూస్తే రాయలసీమలో పంటలు అద్భుతంగా పండుతున్నాయి. మనం సీనిగ పంటలు కావచ్చు, ముఖ్యంగా అనంతపురం జిల్లా ఉద్యానవన పంటలు కావచ్చు, ఇక్కడ చిత్తూరు జిల్లా టైప్ అయితే మామిడి పంటలు కావచ్చు, వరి కావచ్చు, చెరుకు కావచ్చు, ఇలాంటివి ఎన్నో వేస్తారు. వీటంటికి ఇదే కాకుండా ఇక్కడ రైతులకి మనం మేజర్గా చూసుకుంటే కాలువలు ఉంటాయి పల్లెల్లో. కాలువల ద్వారా ఏంటంటే నీరు ఇప్పుడు చెక్ డ్యామ్ నుంచో లేకపోతే ఇంకొక దగ్గర నుంచి మోటార్ నుంచి వేసుకుంటే ఏంటంటే ఈ కాలువల్లో వెళ్ళడం వల్ల నీళ్లు కొంచెం కరెంటు అప్పుడప్పుడు సమస్యలు ఉండడం వల్ల ఇప్పుడు వానాకాలము లేదా ఎండాకాలం ఎక్కడన్నా కొన్నిసార్లు పెద్ద గాలులు వచ్చాయనుకో, వైర్లు దిగిపోయాయి అనుకోండి, వైర్లు దిగిపోతే అవి మళ్ళీ చేయడానికి ఉంటుంది. ఒక రైతు మోటార్ వేసి వెళ్తాడు. ఒక రైతు మోటార్ వేసి వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో వెళ్ళొచ్చి అలా తెగిపోతుంది, పోరబోతుంది, మళ్ళీ అది వచ్చి సెట్ చేయడానికి 1 గంట 2 గంటలు పడుతుంది. అప్పుడు నీళ్ళు ఏంటంటే ఒక కాలం నుంచి ఇంకొక దగ్గరికి వచ్చే దగ్గరికి అక్కడ సగం ఆగిపోతాయి, అక్కడ సగం వేస్టేజ్ అయిపోతాయి. ఈ విధంగా వేస్ట్ అంటే ఒక్క బొట్టు కూడా చాలా విలువైనది మనకు నీరు అనేది. అలాగే ఈ విధంగా వేస్ట్ అవుతుంది. దీన్ని ఇంకా మనం ఏం చేయాలి అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటే డ్రిప్ అంటా ఉందని చెప్పి ఈ దేశంలో ఎవరు ఆలోచించిన రోజుల్లో 1995 ఆ రోజుల్లోనే దానిపైన ఒక కమిటీని వేసి దానిపైన అది మన రైతులకి ఇవ్వగలిగితే ఈ వేస్టేజ్ ఆఫ్ వాటర్ అనేది ఉండదు. ఎక్కడుంటే అక్కడ పండుతుంది. అప్పుడు నీరుని సేవ్ చేసుకోగలుగుతాం, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందంటే. ఈరోజు చూస్తే ముఖ్యంగా రాయలసీమలో ఏ తోటలో చూసినా డ్రిప్ అనేది కనబడుతుంది. దానికి రూపకల్పన చేసింది ఆ రోజు మన రాష్ట్రానికి తెప్పించి అది సబ్సిడీ పైన 90% సబ్సిడీ పైన ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా రైతులను ఆదుకోవడం కోసం ఇక్కడ పంటలు వేసిన ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కావచ్చు, రైతు బజార్లను ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ రైతులకు చేసింది. ఇదే కాకుండా మనం చెప్పుకుంటే రాయలసీమలో రతనాలు పండించగలరు అని చెప్పి అక్కడ వచ్చిన ఆదాయాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు ఉద్యానవన పంటల ద్వారా ఈవెన్ కోస్టల్ ఆంధ్ర ప్రాంతంలో కూడా రానంత దిగుబడి ఉత్పత్తి ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆదాయం ఇక్కడ రాయలసీమ రైతులకు వస్తూ ఉందంటే ఈ తెలుగుదేశం పార్టీ నమ్మిన సిద్ధాంతం ఏంటంటే నీళ్ళు అందించగలిగితే నిజంగానే ఈ రాయలసీమలో రతనాలు పండించగలుగుతారు, వీళ్ళు ఖచ్చితంగా ఈ దేశానికి అన్నం పెట్టే వాళ్ళగా తయారవగలుగుతారని నమ్మి దానికోసం పనిచేసింది, ఇంప్లిమెంట్ చేసి ఈరోజు సక్సెస్ అయింది తెలుగుదేశం పార్టీ అని చెప్తాం. అదేవిధంగా ఇంకొకటి ఫ్యాక్షనిజం. ఈరోజు చెప్పుకుంటే రాయలసీమలు అంటే ఏమని చెప్తారు, సినిమాల్లో కూడా చూపిస్తారు ఫ్యాక్షనిజం. అలాంటి ఫ్యాక్షనిజాన్ని రూపుమాపడానికి ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వరకు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా ఊర్లలో ఎలా ఉంటుందంటే ఫ్యాక్షనిజం గొడవల్లో ఒక లీడర్ ఉంటే అతని కింద కొన్ని కుటుంబాలు ఉండి వాళ్ళ కోసం వీళ్ళేం పైన వాళ్ళు బాగుంటారు, కింద కొంతమంది కొట్టుకొని చనిపోతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. వాళ్ళ కొంతమంది అయితే కొన్ని కథలు చదువుతూ ఉంటాయండి, ఎంత బాధేస్తుందంటే పెళ్ళై ఉంటుంది, చిన్న పిల్లలు ఉంటారు, వాడు వెళ్ళి ఫ్యాక్షనిజం గొడవల్లో చచ్చిపోతారు. ఆ ఆడబిడ్డ పరిస్థితి ఏమైపోతుంది, ఎవరు ఉండరు. ఇంకా పిల్లవాడిని ఎలా పంచాలి, ఆ పిల్లవాడిని కూడా మళ్ళీ ఏం చేపిస్తారు, మళ్ళీ వాడిని కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అయ్యా మీకోసం వాళ్ళ నాయన చనిపోయాడు, ఇతన్ని మీ చేతులను పెడతాను, ఇతను వాళ్ళ నాయన్ని చంపినోడు చంపేయండి అయ్యా అని చెప్పి ఆ విధమైన పరిస్థితుల నుంచి కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు. ఈ కత్తి నుంచి వీళ్ళని కలం వైపు మళ్లించాలి. ఎందుకంటే కలం పట్టుకుంటే వీళ్ళు మనందరి తలరాతలు కలంతో వీళ్ళ రాతలు మార్చగలుగుతారు, ఈ ప్రాంతం తలరాతలు మారుస్తారు, వీళ్ళ జీవన విధానాలు మారుతాయి. లేకపోతే ఇలాగే కొట్టుకోనేమంటే ఇది వైరంగా మారి ఇది ఒక ఆనవాయితీలు, ఈ ఆనవాయితీకి చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఎన్నో పెద్ద
పెద్ద ఫ్యాక్షనిజం ఉండే కుటుంబాలని కలిపి మీరు ఫ్యాక్షన్ మానేయండి, ఈ ప్రాంతానికి న్యాయం చేయండి, అందరం కలిసి పనిచేసుకున్నాం, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నామని కలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 2004 ఆ సందర్భంలో అయితే ఎంతోమంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేస్తే ఆనాటి నరరూప రాక్షసుడు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, ఆ రాక్షసుడు చంపించుండొచ్చు మీ కుటుంబాలు, మీ తల్లిదండ్రులని, కానీ మీరు కత్తి పట్టద్దండి, కలం పట్టండి. కలం పడితే అలాంటి రాక్షసులను అంతమొందించవచ్చు. మీరు బాగుపడితే సమాజంలో మార్పు అనేది వస్తుంది. ఈ మార్పు మొదలైతే మీ ప్రాంతం అభివృద్ధి. ఎన్ని రోజులు ఇలాంటి కత్తులు కొడవలు పడతారు? ఈ కత్తులు కొడవలొద్దు, కలం పట్టండి, మీరు చదువుకోండి, ప్రపంచంలో అత్యున్నత స్థాయికి వెళ్ళండి. ఈ ప్రాంతానికి వచ్చి మీ తల్లిదండ్రులను ఎవరైతే చంపారో ఆ కుటుంబాలకు కూడా మంచి చేసే విధంగా ఒక రూపకల్పన చేసే వాళ్ళకి, ప్రణాళికలు చేసే వాళ్ళకి మంచి చేయండి. మంచి శాశ్వతం, శత్రుత్వం పగ కాదు అని చెప్పి ఎన్నో కుటుంబాలను మార్చాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి రూపరాక్షసుడు ఎంతో మందిని చంపిస్తే ఆ రోజు చనిపోయిన వాళ్ళ కుటుంబాల బిడ్డల్ని తీసుకొని తన బిడ్డ లోకేష్ని ఏ విధంగా అయితే చదివిపించాడో అదేవిధంగా వాళ్ళని కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో పెట్టి వాళ్ళని తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ తాను తన బిడ్డకి సమయం ఇవ్వకుండా ఆ బిడ్డల కోసం సమయం ఇచ్చాడు. లోకేష్ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, నాకు ఆదివారం పూట ఎప్పుడు కూడా చంద్రబాబు గారు టైం లేదు, ఎప్పుడు వెళ్తే ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళేది, అక్కడ ఆ పిల్లలతో గడిపేది. ఎందుకని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయారు, అలాంటి వాళ్ళకి నేను ఒక పెద్ద తండ్రిగా ఉండి నేను ఒక భరోసా ఇవ్వాలి, వాళ్ళ మనసులో నుంచి ఆ ఫ్యాక్షన్ ముద్రను రూపుమాపాలి, మార్చగలిగితే వాళ్ళ చదువుకు ఒక పెద్ద స్థానాలకు వస్తే వాళ్ళ ప్రాంతానికి వెలుగవుతారు, రతనాలు అవుతారు అని చెప్పి నమ్మి ఫ్యాక్షనిజాన్ని రూపుమాపింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఒకప్పుడు చదువుకునే రాయలసీమలో ఏంటంటే చదువుకునేది ఏముండదే, నాకేముందర 10 ఎకరాలు ఉంది, ఏదో పని చేసుకుని ఆ 10 ఎకరాలతో సరిపోతుందంటే ఆ 10 ఎకరాలు అనేది 10 ఎకరాలుగానే ఉంటుంది 100 ఏళ్ళైనా. అదే నువ్వు చదువుకోగలిగితే ఆ 10 ఎకరాలకి నువ్వు ఒక డబ్బు సంపాదించగలుగుతావు, నువ్వు ఒక 100 ఎకరాలు సంపాదించగలుగుతావు, నువ్వు ఒక 10 మందికి జీవనం చూపించగలుగుతావు, నీ చుట్టూ ఉండే వాళ్ళని మార్చగలవు అని చెప్పి ఎంతోమందిని మార్పించి చదువు వైపు పంపించారు. ఈరోజు చదువుకొని ఎంతోమంది, ఎంతో కుటుంబాలు మారాయి. ఈ ఫ్యాక్షన్ అనేది లేకుండా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉంది రాయలసీమ. ముఖ్యంగా మళ్ళీ అదేవిధంగా దళిత వాడల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఎంతోమంది పిల్లలు ఏముందిలే ఈరోజు పనికి పోతాం, ఈరోజు అయిపోతుంది, మీరు పనికి పోతూ ఉంటే ఎల్లప్పుడూ అలాగే ఉంటారు. అదే చదువుకుంటే మీ పిల్లవాళ్ళు, మీకు రిజర్వేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మీరు ఎవరి ఇంటికైతే పనికి వెళ్తున్నారో వాళ్ళకు కూడా మంచి చేయగలరు అని చెప్పి అలాంటి బిడ్డల్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలను తీసుకొని వచ్చి చదివిపించి ఈరోజు చూస్తే రాయలసీమలో ఒకప్పుడు ఎవరైనా పెద్ద కుటుంబం దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు సమానంగా వాళ్ళతో పాటు ఉంటూ ఆ కుటుంబానికి ఏమన్నా కావాలన్నా సహాయం చేసే స్థితిలో కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ఎన్నో మార్పులు విద్యతో సాధ్యమవుతుందని చెప్పి ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిఫార్మ్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా హాస్పిటళ్ళు ఈరోజు చూసుకుంటే రాయలసీమలో ఉమ్మడి 4 జిల్లాల్లో మేజర్ 100 పడకల హాస్పిటల్ అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినవి. ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేయడమే కాకుండా ఒక వినూత్నంగా ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఒక్కొక్క హబ్బుగా తయారు చేయడం జరిగింది ఒక్కొక్క జిల్లాని. ఏమంటే అండి, అనంతపురం జిల్లాలో, అనంతపురం అంటే కరువు ఒక ఎడారిగా మారిపోతుంది అన్న జిల్లాలో ఈరోజు కార్లను పరిగెత్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కియా లాంటి కంపెనీని భారతదేశంలో అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 2014-19 టెన్యూర్లో అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ కియాని అనంతపురంకి తీసుకొచ్చి కార్ల సీమగా మార్చారు. గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్ళు ఇచ్చి 6 నెలల్లో పట్టుబట్టి అక్కడ ప్రజలు తలరాతను మార్చాడు. ఈరోజు ఎక్కడైనా కానీ మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా పుట్టపర్తి, ఈ హిందూపూరు, ఈ పెనుగొండ, ఈ ప్రాంతంలో ఎక్కడ చూసుకున్నా కియా కార్లు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళ జీవన గతులు మారి ఈరోజు ఎంతోమంది కొన్ని లక్షల కోట్లు సంపాదించి ఆనందంగా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా ఆటోమొబైల్ హబ్గా మార్చాలని చూస్తారు. రేపు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి 22,000 కోట్ల ప్రాజెక్టును కూడా అనంతపురంలో మొదలుపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చూసుకుంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆ తిరుమల తిరుపతి దేవస్థాన అభివృద్ధి కొరకు నిత్యాన్నదానం కావచ్చు, వెంగమామద కావచ్చు, ఆ డెవలప్మెంట్ అంతా కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. అదేవిధంగా అక్కడ మొబైల్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏవైనా కానీ మనం చూసుకునే వాషింగ్ మిషన్ కావచ్చు, టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఇలాంటి ఎన్నో కంపెనీలు, ముఖ్యంగా సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్, అదేవిధంగా మనం చూసుకుంటే ఎల్జీ, ఇలాంటి ఎన్నో కంపెనీలు తీసుకుని ఒక ఎలక్ట్రానిక్ హబ్గా చిత్తూరు జిల్లాను మార్చారు. అదేవిధంగా కడప తీసుకుంటే ఒక టూరిజం హబ్గా కావచ్చు, అనేక సిమెంట్ ఫ్యాక్టరీస్, కంపెనీస్ కావచ్చు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా సోలార్ పార్క్, ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్కుల్లో ఒకటి మన కర్నూలులో ఉంది. ఇది పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు కృషి ఉంది. ఇవి మాత్రమే కాకుండా నాడు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నుంచి కొన్ని విద్యా సంస్థలు వస్తే వాటిని ఒక రాజధాని ప్రాంతంలోనో ఒక ప్రాంతంలో కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో పెట్టింది. దాంట్లో ముఖ్యంగా రాయలసీమలో చూసుకుంటే ఐఐటి తిరుపతి,
ఐజార్, అదేవిధంగా త్రిబుల్ ఐటీ, అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే అనంతపురంలో తీసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా కర్నూలులో తీసుకుంటే ఉర్దూ యూనివర్సిటీ, ఈ విధంగా పెట్టడం జరిగింది. మొన్నే రీసెంట్గా కేంద్ర కేబినెట్ కూడా ఐఐటి తిరుపతికి సంబంధించి ఎక్స్టెన్షన్ యూనిట్ను ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి, ఇంకా పెద్దదిగా చేయాలని చెప్పి అప్రూవ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే రాయలసీమకు తెలుగుదేశం పార్టీ ఇన్ని చేసింది. రాయలసీమ ప్రజల తలరాతను మార్చింది. ఒక పెద్ద రాయలసీమ బిడ్డైన చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతం రుణం తీర్చుకుంటే రాయలసీమలో పుట్టకపోయినా కానీ రాయలసీమ ఒక పెద్ద కొడుకులాగా ఎన్టీ రామారావు గారు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావచ్చు, అక్కడ ప్రజల స్థితిగతులను మార్చడానికి కావచ్చు, ఒక ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొని రావడం కావచ్చు. ఎందుకని ఈ మాట అంటున్నామంటే అండి, ఒక బీకే పార్థసారథి ఒక కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా మన కాల్వ శ్రీనివాసులు ఒక బోయ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు. మనం ఇలాంటి తీసుకుంటే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని తీసుకొని వచ్చి రాయలసీమలో ఒక బీసీ లీడర్షిప్ని, ఎస్సీ లీడర్షిప్ని, ఎస్టీ లీడర్షిప్ని అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అని చెప్పి మనం ఎంఎస్ రాజు గురించి మాట్లాడాం, అదే రాయలసీమ వాసి. అదేవిధంగా బీసీ లీడర్లు మనం తెలుగుదేశం పార్టీలో చెప్పుకుంటే బీకే పార్థసారథి కావచ్చు, ఉమ్మడి అనంతపురం కాల్వ శ్రీనివాసులు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమందిని లీడర్లను తయారు చేసిన తెలుగుదేశం పార్టీ, ఈ విధంగా లీడర్లను తయారు చేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అందించింది. ఈరోజు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది ఈరోజు రాయలసీమ ప్రజల కోసం, రాయలసీమ హక్కుల కోసం, రాయలసీమ స్థితిగతులను మార్చడం కోసం పోరాడుతూ ఉన్నారు. ఇంత గొప్ప ఘన చరిత్ర గల రాయలసీమలో ఈసారి మహానాడు జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది మా తరం వాళ్ళకి తెలియాలి ముఖ్యంగా. ఎందుకంటే మా తరం వాళ్ళకి ఏంటంటే రాయలసీమ అంటే కత్తి, ఇదేంటంటే ఎవరో కొంతమంది ఫేక్ స్టోరీలని సోషల్ మీడియాలో అల్లేసి వాళ్ళే రాయలసీమ దేవతలుగా, రాయలసీమ సింహాలుగా వాళ్ళకు వాళ్ళు వర్ణించుకునే వ్యక్తులకి ఇది రాయలసీమ చరిత్ర. తెలుగుదేశం పార్టీ ఇది చేసిందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. రాయలసీమలో కత్తి పట్టించింది నాటి వైఎస్ అయితే, రాయలసీమలో పిల్లల చేత కలం పట్టించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్తున్నా. మా తరంలో ఉండే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకొని మన తరం వాళ్ళకి చెప్పాలి. ఏంటంటే ఈరోజు చూస్తే ప్రతి ఒక్కడు అంటాడు, ఒక సాంగ్ పెట్టుకుంటాడు, రాయలసీమ ముద్దు బిడ్డని. ఏం చేశారు రాయలసీమకి? జలయజ్ఞం అని చెప్పి ధనయజ్ఞం చేసింది మీరు కదా. రాయలసీమలో ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెగడానికి కారణం మీ కుటుంబాలు కాదా? ఇక్కడ గనులు మీ చేతుల్లో పెట్టుకొని మీరే సంపాదించుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీలను అనగదొక్కింది మీరు కాదా? ఈ విధంగా అందరినీ అనగదొక్కి మీరు ఈరోజు రాయలసీమ సింహాలని సోషల్ మీడియాలో ఎలివేట్ చేసుకుంటే చరిత్ర మర్చిపోతారా? మీరు చేసిన తప్పులు ఇక్కడ రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి ఇస్తాం. ఈ కడప మహానాడు ద్వారా రాయలసీమ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల్లో 2024 ఎలక్షన్స్లో క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. మళ్ళీ ఇది ఇంకా శాశ్వతంగా రాయలసీమ కంచుకోటగా తెలుగుదేశం పార్టీ ఈ కంచుకోటగా రాయలసీమ ఉండబోతుందని చెప్పి ఈ మహానాడు తర్వాత తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ రాయలసీమ స్థితిగతులను మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ప్రతి ఒక్క రాయలసీమ పౌరుడు తెలుసుకోవాలి. రాయలసీమకు నిజమైన న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే. మిగిలిన వాళ్ళు ఏంటంటే రాయలసీమ పేరు చెప్పుకొని ఓట్ల రాజకీయం చేశారు, సీట్లు అమ్ముకున్నారు. కానీ ఏ రోజు రాయలసీమకి గుక్కెడు నీళ్ళు ఇవ్వాలి, ఒక విద్యాసంస్థ తీసుకొని రావాలని ఏ రోజు ఆలోచించలేదు. ఇక్కడ ప్రజలు తలరాతలు మార్చాలి, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మిగిలిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ వాడుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రజల స్థితిగతులు మార్చింది. ఇక్కడ రైతులను ఆదుకునింది, మహిళలను ఆదుకునింది, ఇంకొక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంతోమందిని నాయకులుగా తయారు చేసింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రాయలసీమలో నిజంగానే రతనాలు పండించవచ్చు. రాయలసీమ ప్రజలు నిజంగానే ఒక రతనాలు లాంటి వాళ్ళు. రాయలసీమ ప్రజలు బంగారం. రాయలసీమలో ఎన్నో రిసార్ట్స్ ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒక టూరిజం హబ్గా మనం తయారు చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ రాయలసీమని దేశానికి ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఆటోమొబైల్ హబ్గా, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయొచ్చు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిరూపించింది, ఈరోజు నిరూపిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కూడా గ్రీన్ రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక హబ్గా రాయలసీమ తయారవబోతూ ఉంది. దీనన్నిటికీ తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. ఇది ప్రతి ఒక్క యువత తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి అండగా భరోసాగా నిలబడగలిగితే మన భవిష్యత్ తరాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. మనం చేయాల్సింది ఒకటి, తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడితే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ మన భవిష్యత్ తరాల కోసం చేసింది. ఎందుకంటే కత్తి పట్టే దాని నుంచి కలం వైపు మనల్ని తీసుకొని వచ్చింది. రేపు మన భవిష్యత్తును మార్చడానికి కూడా ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు మనం చూసుకుంటే పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్లకు నీళ్లు అందించడం కోసం కావచ్చు, ఈరోజు పట్టిసీమ ద్వారా అక్కడ మిగులు జలాలను పెట్టి శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు అందించడం కావచ్చు, ఆంధ్రనీవ కావచ్చు, గాలేరు నగరి కావచ్చు,
కావచ్చు, గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా ఆవుకు టన్నల్ కావచ్చు, ఎన్నో బ్రాంచ్ కెనాల్ కావచ్చు, వీటన్నిటిని పూర్తి చేసింది, వీటన్నిటిని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇది ప్రతి ఒక్క రాయలసీమ పౌరుడు తెలుసుకోవాలి, తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని ఒక యువకుడుగా కోరుకుంటూ ఉన్నాను. గమ్మత్ ఏంటంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎలా దారుణాలు చేసిందో అక్కడ ప్రజల్ని వంచి వాళ్ళ పబ్బం ఎలా గడుపుతున్నారో చూసాం. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కత్తి కాదు కలం పట్టుకోండి అని చెప్పి కలం పట్టించి ఆ పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, ఐటీ నిపుణులుగా దేశాలకు పంపించిన ఘన చరిత్ర కూడా చూసాం. అసలు రాయలసీమ ప్రాంతాన్ని వదిలిపెట్టి పులివెందుల పంచాయతీకి, పులివెందుల మున్సిపాలిటీకి కానివ్వండి, పులివెందుల నియోజకవర్గానికి తాగునీరు సాగునీరు కూడా ఇవ్వలేపాడు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన 2014-19 మధ్యలోనే పులివెందుల గండికోట నుంచి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి. దాన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఒకటే అంటాడండి, నాకు ఆయన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఒక చర్చ జరిగినప్పుడు 2014-19లో ఒకసారి మాట్లాడతాడు, నేను ప్రతి ప్రాంతానికి నీళ్ళు అందిస్తా రాయలసీమలో, మీరు అడ్డుకున్నా మిమ్మల్ని తొక్కుకుంటూ పోతా, మీ పై నుంచే నీళ్లు బారిస్తా, ఎందుకంటే నాకు ఓట్లు వేసారా వేయలేదనేది కాదు, ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం నాకు ముఖ్యం అని చెప్పి ఒక మాట అంటారు. ఇక్కడే ఉన్నాడు మదనపల్లి ఎమ్మెల్యే, మదనపల్లికి నీళ్ళు ఇస్తా. పొంగనూరు ఎమ్మెల్యే ఉన్నాడు, పొంగనూరుకి నీళ్ళు ఇస్తా. పీలేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పీలేరుకి ఇస్తా. రాయచోటి ఎమ్మెల్యే ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి, రాయచోటికి నీళ్ళు ఇస్తా. జగన్మోహన్ రెడ్డికి నీళ్ళు ఇస్తా. మీరు వద్దన్నా ఇస్తా, అదే నేను ప్రజలకు చెప్తా, మీరు అడ్డుకుంటే మీ పైన కూడా నీళ్లు పారించుకుంటూ పోతా, ఎక్కడ ఆగడం ఉండదు, ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు అందించడం మా లక్ష్యం, మేము ఇస్తాం, ఇక్కడ ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు, రాయలసీమని రతనాల సీమగా మార్చడం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎవరితో అయినా పోరాడతాం, మీలాంటి రాజకీయాలు చేయాలి, ఇదే చేయాలనుకుంటే మిమ్మల్ని కూడా తొక్కుకుంటూ పోతాం, కానీ ఎక్కడ ఆగేది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, పులివెందులకు నీళ్ళు ఇచ్చి, నా నియోజకవర్గం కన్నా ముందుగా పులివెందులకి నీళ్ళు ఇస్తానని నేను చెబుతున్నా, ఇచ్చా. నాకు మీరు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏనాడు మీరు ఓట్లు లేకపోవచ్చు, కానీ మీకు కూడా నేను నీళ్ళు మీకు మంచి చేస్తా, ఆలోచించండి. మీరు తరతరాలుగా ఓట్లేస్తున్న కుటుంబం మిమ్మల్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటే, మీరు ఏ రోజు మాకు ఓట్లేకపోయినా కానీ మేము మీ మంచి కోసం పనిచేస్తున్నాం, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి పులివెందుల ప్రజల్లారా అని చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం. ఎక్కడ కానీ ఆయన ఎన్నో రాజకీయ వైరాలు ఉన్న కుటుంబాన్ని మనం చూసుకుంటే గౌరు బైరెడ్డి కుటుంబాల మధ్య అలాంటి 2 కుటుంబాలను కలిపాడు. ఈరోజు గౌరు చరితారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, శబరి గారు ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా కేఈ కోట్ల కుటుంబాలను కలిపాడు. అదేవిధంగా పరిటాల జేసీ కుటుంబాన్ని కావచ్చు, చిత్తూరులో తీసుకుంటే నల్లారి నారా కుటుంబాలు కావచ్చు, ఇలాంటి ఎన్నో కుటుంబాలని కలిపాడు. ఇప్పుడు మనం జమ్మలమడిలో తీసుకుంటే ఇప్పుడు రామసుబ్బారెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన పరిణామాలు తెలిపే ఉండొచ్చు. రామసుబ్బారెడ్డి గారిని, ఆదినారాయణ రెడ్డి గారి కుటుంబాలని, ఆరు శివారెడ్డి గారు, ఇవన్నీ కలిపాడు. ఎన్నో కుటుంబాలను కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టి సామరస్యంగా వాళ్ళతో మాట్లాడి, ఏంటి మనం ఫ్యాక్షనిజం ఏం సాధిస్తాం, ఎప్పుడు చంపుకుంటూ పోవడం, ఎవరో ఒకరు చనిపోతారు, మిగిలేదేముంది, అదే అందరం కలిస్తే ఇది ఇంకటితో చెక్కు పెడదాం. అది ఆ రోజుల్లో ఏదో జరిగింది, మనం అందరం కూర్చున్నాం, మన ప్రాంతానికి ఏం చేయాలి, నువ్వేం చేయాలో చెప్పు, నువ్వేం చేయాలో చెప్పు, ఎవరెవరికి న్యాయం చేయాలి, అందరికీ న్యాయం చేద్దాం, అందరం బాగుందాం. వాళ్ళ పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు కోల్పోయి వాళ్ళ అనాథలుగా మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ళని మనం కొట్టుకొని ఏం సాధిస్తాం, వాళ్ళ అనాథలుగా అదే కలిసి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటారు, వాళ్ళకి ఒక మంచి జీవనం ఉంది, వాళ్ళ విధానాలను మార్చొచ్చు, వాళ్ళకి మంచి చేయొచ్చు. మీరు ఒక నాయకులుగా ఉండి వాళ్ళని ఆ విధంగా చేస్తే ఆ ఉసురు మీకు తగలదా? మీరు ఈ విధంగా మారి పరిస్థితులు మారి అందరం ఫ్యాక్షనిజానికి చెక్ పెడదాం, అందరం చేద్దాం. నువ్వేం వ్యాపారం చేసుకుంటూ వచ్చి నీకు వచ్చేదంతా 10 మంది వాళ్ళ పెట్టు, మేము చేస్తాం, అందరం కలిసి సహాయం చేద్దాం, మంచి చేద్దాం. ఫ్యాక్షనిజం శాశ్వతం, మంచి శాశ్వతం. రేపు నువ్వు చనిపోయిన తర్వాత పలానా ఆయన నాకు చేశాడు, సేవ చేశాడు, ఈ విధంగా గొప్పగా ఉన్నాడని చెప్పుకోవాలి, కానీ పలానా ఆయన వల్ల మా నాయనను కోల్పోయానని చెప్పి చెప్పుకోకూడదు కదా. ఆ బిడ్డలు ఆలోచించండి అని చెప్పి ఇలాగ ఎంతో మందితో కూర్చోబెట్టి సామరస్యంగా మాట్లాడి ఫ్యాక్షనిజానికి చెక్ పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు కానీ ఒకటే ఆలోచిస్తాడు, ప్రత్యర్థుల్ని రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తాడు, కానీ చిరకాల ప్రత్యర్థులుగా ఏనాడు చూడ్డు. రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తాడు. వ్యక్తిగతంగా వచ్చేటప్పుడు కానీ ఈ విధంగా కూర్చోబెట్టి ఎన్నో కుటుంబాలని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడి వాటన్నిటికీ చెక్ పెట్టి సామరస్యంగా చెక్ పెట్టి పరిస్థితులను మార్పిచ్చాడు గ్రామాల్లో. ఈ రోజు ఎక్కడా కానీ కత్తి పట్టే పరిస్థితులు, ఇది ఎవరన్నా పట్టుకోమన్నా కానీ వాడిపోయిన తిరగబడే రోజులు ఉన్నాయి. అలాంటి రోజులు తీసుకొని వచ్చి ఇలాంటి పరిస్థితులు కల్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన విశ్లేషించినట్టు రాజశేఖర రెడ్డి కుటుంబం పాలనలో కానీ, గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కానీ బాంబుల మోత, కత్తుల వేట వార్తలు విన్నాం తప్ప మరో కార్యక్రమం లేదు అక్కడ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చీనీ ఎక్స్పోర్ట్, బనానా ఎక్స్పోర్ట్, గులాబీ తోటలు, మల్లె తోటలు. ఈరోజు ఏ శుభ కార్యక్రమం ఇండియాలో జరిగినా ఆ కుప్పం ప్రాంతం నుంచి పూలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి, చీనీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది, బనానా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. నాడేమో కత్తులు బాంబుల మోత అయితే నేడేమో చీనీ ఎక్స్పోర్ట్లు, బనానా ఎక్స్పోర్ట్లు వార్తలతో మారుమోగుతూ ఉంది. ఈ నేపథ్యంలో గడపలో పండుగ వాతావరణంలో మహానాడు జరగబోతూ ఉంది. రాయలసీమ ప్రజలంతా సంఘీభావం తెలిపి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ
అద్భుతంగా విశ్లేషించిన రాయలసీమ వాసికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.